సో మొదట హరీష్ రావు తర్వాత కేటీఆర్ అనుకున్నట్టుగానే కేసీఆర్ వరకు ప్రస్తుతం వెళ్ళింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో సిట్ రేపు ఎర్రబెల్లి ఫామ్ హౌస్లోనే ఆయన్ను విచారించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి కాసేపటి క్రితమే నందినగర్లో నివాసం ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో 160 సిఆర్పిసి కిందనే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నందినగర్ నివాసంలోనే సిట్ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందరూ అనుకున్నట్టుగానే కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగానే, అలాగే పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్టుగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ తో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇస్తారంటూ కూడా గత కొన్ని రోజులుగా లీకులుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ లీకులను నిజం చేస్తున్నట్టుగానే సిట్ అధికారులు కాసేపటి క్రితమే ఇటు నందినగర్ లో నివాసంలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు 11 గంటలకు ఆ ప్రాంతంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవబోతున్నారు. అయితే ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదంటే నందినగర్ నివాసంలో హాజరవుతారా అనేటువంటిది కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సిట్ కార్యాలయంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ విచారణ కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం అటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ విచారణ సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అలాగే కార్యకర్తలు కావచ్చు ఇటు వివిధ జిల్లాల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు అందరూ కూడా ఇటు తెలంగాణ భవన్ కి వచ్చి అలాగే అటు విచారణకు సాగిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పిఎస్ కి వెళ్లినటువంటి పరిస్థితి కొంత శాంతి భద్రతకు విఘాతం కలిగించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో శాంతి భద్రతకు విఘాతంతో పాటు అలాగే తాను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాగే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రోటోకాల్ పాటించే అవకాశం ఉంది. అలాగే వయసు రీత్యా కూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సిట్ అధికారులు కేసీఆర్ ఎక్కడైతే విచారణకు సిద్ధమంటారో అక్కడికే వెళ్లి సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. సో సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనే అవకాశం తెలుస్తా ఉంది. సో సజ్జనార్తో పాటు 5 అధికారుల బృందం ఈ యొక్క విచారణ కొనసాగించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా విచారణ కనుక చూసుకుంటే ఇది సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గత 2 సంవత్సరాలుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలుగా కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ ఒక సీరియల్ గా నడుస్తా ఉంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఈ అంశానికి శుభం కార్డు పలికేలా అధికారులు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో చివరిగా ఇక అంటే హరీష్ రావు అలాగే కేటీఆర్ ఆ తర్వాత సంతోష్ రావు వీళ్ళకు వరుసగా నోటీసులు జారీ చేశారు. సో నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కేసీఆర్ ని కూడా అదే రకంగా ఇవ్వాలనే నోటీసులు ఇచ్చారు. సో రేపు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక చివరిసారిగా ఫైనల్ గా ఈ కేసులో కేసీఆర్ ని విచారించిన తర్వాత దీనిపైన పూర్తిస్థాయి ఒక నివేదికనైతే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్టుగా సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సో ప్రతిరోజు ఉదయం ఈ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సమాచారం చేరవేయడంతో పాటు శాంతి భద్రత కానీ అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల తీరుపైన కొన్ని కదలికలపైన కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో శివధర్ రెడ్డి ఎలాంటి సమాచారం కేసీఆర్ కి అందించబోయారు? సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే నెంబర్లు ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కూడా ఇటు కేసీఆర్ కి అందజేశారా? సో కేసీఆర్ కు దీంట్లో ప్రమేయం ఎంత మేరకు ఉంది అనేటువంటి అంశాలతో కూడా చర్చించే అవకాశం తెలుస్తా ఉంది. అలాగే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో సో తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ కేసు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో అధికారుల తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఈ యొక్క కేసులో విచారణ చేశారు. తదుపరి ఫైనల్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను ఈ యొక్క కేసులో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి అయితే దిలీప్, ఇది ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక డైలీ సీరియల్ని తలపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా ఎలక్షన్స్ వస్తే దీన్ని తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ దీన్ని వాడుకుంటుంది అంటూ బీఆర్ఎస్ అంటోంది. ఎలా చూడాల్సిన అవసరం? మరోవైపు ఇది ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అంశాన్ని సిట్ ఆల్రెడీ కోర్టుకు కూడా నివేదించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చేసే పని, సో నేతలు చేసే పని కాదు. సో నేతలకు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా చేస్తారో అంటూ కూడా తెలియదు అంటూ కూడా మనం 2 రోజుల క్రితం మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అడిగిన తెలుసు. కేవలం అధికారులు మాత్రమే చేసే ప్రక్రియ, సో దానికి రాజకీయ నాయకులకు సంబంధం ఉండదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ముందు నుంచి కూడా చెప్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉంది ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి కేసు కాదు. సో ఎందుకంటే
దీంట్లో పార్టీకి సంబంధించిన నేతలకు ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉంది. సో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అటెన్షన్ సో రాజకీయంగా డైవర్షన్ చేయడానికి సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఉండకుండా సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు. సో ఏదో ఒక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇస్తారు. సో ఇప్పుడు కూడా సో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిరిసిల్లలో తెలంగాణ భవన్ లో సో ముఖ్య నేతల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి. అలాగే మాజీ మంత్రిగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా సిద్దిపేటలో పర్యటిస్తూ ఉన్నారు. సో మున్సిపాలిటీలకు సంబంధించి సో ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించి ఎన్నికలు కూడా సిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సో ఈ సిట్ అధికారులు నిద్రలేస్తారు. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు సిట్ విచారణ అంటూ కూడా నోటీసులు ఇస్తారంటూ చెప్తున్నారు. చాలా సిల్లీ కేసు అని కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎవరికి నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరవుతాము అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణ ఈ నోటీసులు చివరిగా బీఆర్ఎస్ అధ్యక్షులు సో కేసీఆర్ వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇంతటితో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఎండ్ కార్డు పడుతుందా లేదంటే ఈ కేసులో మరొకరికి నోటీసులు ఇస్తారా అనుకున్నారు. సో సంతోష్ తర్వాత ముఖ్యంగా నోటీసులు వస్తే కవిత హస్బెండ్ అనిల్ కు నోటీసులు వస్తాయని భావించినప్పటికీ సో కవిత హస్బెండ్ అనిల్ కాకుండా డైరెక్ట్ అధినేత కేసీఆర్ కే నోటీసులు పంపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో సిట్ విచారణ కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు హరీష్ రావు కేటీఆర్ సిట్ విచారణ అనంతరం కూడా అటు కేసీఆర్ ని కలవడము సో సిట్ విచారణ అంతా కూడా కేసీఆర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆల్ రైట్ దిలీప్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శేఖర్ కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. శేఖర్ చెప్పండి. సో ఇది ఒక డైలీ సీరియల్లా సాగుతోంది. కేవలం ఏ ఎలక్షన్స్ ముందుకు వచ్చినా దీన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ను అపనింద పాలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్టు బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది. ఎలా చూస్తోంది అధికార కాంగ్రెస్? ఎస్ అది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు. ఎందుకంటే ఎప్పుడో 2024లో ఒక సిట్టు ఏర్పాటు చేశారు. అప్పుడు విచారణ చేశారు. అధికారులను విచారణ చేసినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో హైకోర్టుకు వెళ్ళారు, అట్లాగే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అఫిడవిట్లు దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు తీర్పిచ్చినప్పటికీ రెండోసారి సిట్టును ఏర్పాటు చేయడం కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇవ్వడము అన్నటువంటి అంశాన్ని పార్టీ చూస్తుంది అన్నట్లుగానే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అట్లాగే హరీష్ రావు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రజెంట్ సిఆర్పిసి 160 నోటీసులు కేసీఆర్కి నందినగర్ నివాసంలో ఇచ్చారు. ఆయన నందినగర్ నివాసంలో అందుబాటులో లేరు, ఫామ్ హౌస్లో ఉన్నారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ మస్ట్గా ఈ సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాల పైబడినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి కేసీఆర్ హాజరవుతారా లేదంటే కేసీఆర్ ఉన్న చోటికే అధికారులు వెళ్తారా అన్నది కొంత చూడాల్సి ఉంది. పోలీస్ స్టేషన్కు తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కేసీఆర్ ఎక్కడ విచారణ జరగాలని కోరుకుంటే అక్కడికి సిట్ అధికారులు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే కేసీఆర్ డైరెక్ట్గా విచారణ సంస్థ దగ్గరికి వచ్చి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఆలోచన విధంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి వెసులుబాటును ఇది ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నోటీసులకు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. గతంలో కేటీఆర్కు, హరీష్ రావుకు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు డైరెక్ట్గా సిట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ బృందం ముందు హాజరయ్యారు. ఒక్కొక్కరిని దాదాపు 7 గంటలకు పైగానే విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయంలో సుదీర్ఘంగా వాళ్ళను ప్రశ్నలు అడిగారు అన్నట్లుగానే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక మేమే రివర్స్ క్వశ్చన్ చేశాము. గతంలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయాల మీద మేము పోలీసులను నిలదీశాము అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విచారణ అయిపోయిన తర్వాత మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించినటువంటి వైఖరిని కూడా మనం చూసాం. ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. 60 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదా కూడా ఆయనకు. హరి శేఖర్, కేసీఆర్ ముందున్న లీగల్ ఆప్షన్ ఏంటి?
ఎస్, సిఆర్పిసి సెక్షన్లలో చాలా వరకు 160 ఉంది కాబట్టి అందులోనూ 160 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన డైరెక్ట్గా హాజరు కావచ్చు, లేదంటే ఆయన ఆరోగ్య విషయాలను దృష్టిలో పెట్టుకొని సిట్నే తన దగ్గరికి పిలిపించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండిట్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఆప్షన్ని ఎంచుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. డైరెక్ట్గా రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరవుతారా, లేదంటే సిట్ బృందాన్నే తన దగ్గరికి పిలిపించుకుంటారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ అంశం మీద లీగల్ ఒపీనియన్కు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు హాజరైన వాళ్ళంతా కూడా డైరెక్ట్గా సిట్ ఉన్నటువంటి బృందం దగ్గరికే వెళ్ళి విచారణకు హాజరయ్యారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ గతంలో ఇదే చర్చ వచ్చినటువంటి సందర్భం, ముఖ్యంగా జ్యుడిషియల్ కాళేశ్వరం కమిషన్ కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో జ్యుడిషియల్ కమిషన్ కూడా చెప్పింది, ఆయన పిలిస్తే మేమే డైరెక్ట్గా బృందంగా వెళ్ళి ఫామ్ హౌస్లోనే విచారణ చేస్తామని బృందం చెప్పినప్పటికీ కూడా నేను వస్తాను అని మాజీ ముఖ్యమంత్రి హోదాలో జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరయ్యారు. మరి రేపు ఈ సిట్కు సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్వయంగా హాజరవుతారా, లేదంటే సిట్టు బృందాన్ని తన దగ్గరికి పిలిపించుకుంటారన్నటువంటి విషయం మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని మరికొద్దిసేపట్లోనే వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి, అయితే శేఖర్, సో మొదటి నుంచి కూడా ఇటు హరీష్ రావు కానీ లేకపోతే ఇటు కేటీఆర్ పేరు కానీ తరచూ వినపడడం మనం చూసాం. అయితే హరీష్ రావుని ఒక సాక్షిగా పిలిపించారు, సాక్షిగానే ప్రశ్నలు అడిగారు, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆయన ముందు ఉంచారు అనేది మనం చూసాం. కేటీఆర్ విషయంలో కూడా అది జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ని ఏ హోదాలో అతన్ని ప్రశ్నించబోతూ ఉన్నారు? సాక్షిగానా, లేదంటే గవర్నెన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా పూర్తిగా గవర్నెన్స్ ఆయన హెడ్ కాబట్టి కంప్లీట్గా ఆయన్ని ఆ హోదాలో ప్రశ్నిస్తారా అంటే ఏం చెప్తారు శేఖర్? చూడాలి హరి, అది ఏ విషయంలో ప్రశ్నిస్తారు అన్నది పక్కన పెడితే సిట్కు సంబంధించి ఏవైతే ఆధారాల బేస్డ్గానే వీళ్ళందరికీ విట్నెస్డ్గానే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. 160 సిఆర్పిసి అంటే విట్నెస్ రూపంలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బేరీ చేసుకొని ఇస్తారు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. చూడాలి మరి రేపు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా విట్నెస్లు రూపంలోనే ఇస్తున్నాము అన్నట్లుగానే సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా సెక్షన్ 160 సిఆర్పిసి కిందనే చంద్రశేఖరరావుకి నోటీసులు ఇచ్చారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నోటీసులో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 243/2024 కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఆధారంగానే నోటీసులు ఇస్తున్నాము అన్నట్లుగా నోటీసులు ఇచ్చారు. ఐటీ యాక్ట్ కింద కావచ్చు, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు అప్పట్లో నమోదు చేశారు. ఆ నమోదు చేసినటువంటి కేసుల ఆధారంగానే ఇప్పుడు విచారణకు పిలుస్తున్నాము అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏజ్ను దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కు రావాల్సినటువంటి అవసరం లేదు అని పర్టికులర్గా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛందంగానే కావాలంటే మీరు చెప్పారు శేఖర్. మరోవైపు ఇంకా ఈ విచారణ అనేది కేసీఆర్తో నోటీసులు ఇవ్వడంతో ఆయన రేపు విచారించడంతో ముగుస్తుందా? ఇక ఇది ఒక చివరి అంకానికి చేరుకున్నట్టేనా, ఇంకా ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ సార్, ఇది రాజకీయంగా కొంత కీలకమైనటువంటి క్రూషియల్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చివరగా ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇస్తారు, కేసీఆర్ను విచారణకు పిలుస్తారు, కేసీఆర్ మీద చర్యలు చేపడతారు. ఎందుకంటే విచారణలో గతంలో కొంత చర్చ జరిగింది, ప్రచారం కూడా జరిగింది. అధికారులు విచారణలో పాల్గొన్నప్పుడు పెద్ద ఆయన ఆదేశాల మేరకే మేము ఇలాంటి పనులు చేశాము అన్నటువంటి ఒప్పుకున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అన్నటువంటి ప్రచారం జరిగింది, అధికారుల నుంచి జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పెద్ద ఆయన ఎవరు అన్నటువంటి విషయాలను కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ను కావచ్చు, హరీష్ రావును కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావును కూడా అడిగారు అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. అట్లాగే ఈ అధికార వర్గాల్లో కూడా చాలా బలంగా వినిపించింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పెద్దగా అప్పుడు ఆయనే ఉన్నారు కాబట్టి ఫైనల్గా ఆయనకు సంబంధించినటువంటి విషయంలోనే ఏదైనా ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా కానీ, లేదంటే ప్రభుత్వం విచారణ చేసినటువంటి సందర్భంలో కానీ, ప్రభుత్వంలో పనిచేసేటువంటి సంస్థలు ఏవైనా సరే ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి టేబుల్ మీదకే ఆ నివేదికలన్నింటినీ కూడా పంపిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ పనిచేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రి టేబుల్ దగ్గరికి వెళ్తే ఏ కోణంలో వెళ్ళాయి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నది దేశ భద్రత కోసం
ఉపయోగిస్తారు, అది లీగల్గా జరిగేటువంటి వ్యవహారమే అన్నది అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏ సందర్భంలో జరిగింది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అందులో ఎంత మేరకు ఉంది, పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అన్నటువంటిది కూడా ఈ సిట్టు విచారణ చేస్తుంది అన్నది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ఈ కేసును మోటివ్ తీసుకుంటున్నారా, మూమెంట్ చేస్తున్నారా, ఆ రకంగా సాక్ష్యాలను తయారు చేస్తున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రేపు కేసీఆర్ను జరగబోయేటువంటి విచారణతోటి కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ విచారణ కేసీఆర్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే పంజాగుట్టలో నమోదైనటువంటి కేసులో అధికారుల ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయింది. అప్పుడు చీఫ్గా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును కూడా విచారణ చేశారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక పొలిటికల్గా కూడా ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయి, ఎవరెవరు ముందుగా కేసులు పెట్టారు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకరిద్దరిని మినహాయిస్తే, రాజకీయమైనటువంటి ఆరోపణలు మినహాయిస్తే టెక్నికల్కు సంబంధించినటువంటి ఏవైతే ఆరోపణలు చేశారో, టెక్నికల్ ఆధారాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులందరినీ పిలిచారు, విచారణ చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కరే మిగిలారు. కాబట్టి ఈయన విచారణ అయిపోయిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి సిట్టు ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హరి. ఆల్ రైట్ శేఖర్.